ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు కనీసం చెట్టు కింద ప్లీడర్వి కూడా కాదు. ఏంటి నీ ధైర్యం? మీ నమ్మకం మీది, నా ధైర్యం నాది. ఈ రోజు మనకి విడాకులు వచ్చి తీరుతాయి. రావు అని నేను చెప్తున్నాను. విడాకులు రాకుండా ఆపడం నీ తరం కాదు. విడాకులు ఇప్పించడం మీ లాయర్ తరం కూడా కాదు. ఆ బుక్ ఇవ్వండి. తీసుకో. ఇవ్వండి ఇవ్వండి. అరే కృష్ణ, అయ్యో భార్యాభర్తలు క్లోజ్గా ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానేంటి? అక్క రాక. కృష్ణ, ఈ పూలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ పూలని నీ తల్లో కాదు, చెవిలో పెట్టుకో. కోర్టులో జరగబోయేది అదే. మీ వెటకారం ఆపి నా బుక్ ఇవ్వండి. తీసుకో. కావాలంటే ఇలాంటివి ఇంకో 40 బుక్కులు కొనిస్తాను. అన్నీ చదివేసి లాయర్గా సెటిల్ అయిపో. కాకపోతే వాదించిన మొదటి కేసే ఓడిపోతే లాయర్గా మళ్ళీ నీ కేసులు రావేమో. ఒకసారి ఆలోచించుకో. నేను ఓడిపోతానో గెలుస్తానో కోర్టులో చూపిస్తాను. చూస్తాను, కోర్టులోనే చూస్తాను. దేవుడి మీద భారం వేయి. నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లలకు తాలిబొట్టిచ్చావు. కానీ నా కన్న కూతురికి ఉరితాడునిచ్చాను. రానమ్మా, నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పు? ఆ దేవుడంతా చూస్తూ ఉంటాడు. ఆ దేవుడు ఊరికే చూస్తూ ఉన్నాడంతే, కానీ మాకు మాత్రం ఏ సాయం చెయ్యట్లేదు. ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు రానమ్మా. ఆ ఇంట్లో మంగళగౌరి వ్రతం చేయిస్తే చాలా మంచిది. రేపు మీ పిల్లల్ని అల్లుల్ని ఇంటికి పిలిపించి ఆ వ్రతం చేయించు. తర్వాత అంతా చక్కబడుతుంది. ఇంకేం ఆలోచించకు రానమ్మా. రేపు మా ఇంట్లో కూడా మా అమ్మాయి అల్లుడు కొడుకు కోడలతో వ్రతం చేయిస్తున్నాను. అలాగే జానకత్త, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సమయానికి దేవతలు వచ్చి మంచి విషయం చెప్పారు. చాలా సంతోషం. వ్రతానికి ముందే నీ పిల్లల సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంది రానమ్మా. అదే సంతోషంతో నేనిన్న చెప్పిన దండలు నీ చేత్తో ఇస్తే నా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. అయ్యో నామతిమండ, ఆ దండలు పొద్దునే రెడీ చేసి పెట్టానత్తా. ఇప్పుడే తెస్తానుండు.
థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. కంగ్రాట్ సార్. 99 డైవర్స్ కేసులో దిగ్విజయంగా గెలిచారు. ఇప్పుడు 100వ కేసు వాదించబోతున్నారు. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అదిగో ఆ 100వ డైవర్స్ కేసు వచ్చింది. కలిసి కోర్టుకొచ్చిన జంటని విడాకులు ఇప్పించి విడివిడిగా పంపి సెంచరీ కొట్టబోతున్నారు. యు రియల్లీ గ్రేట్ సార్. హలో లాయర్ గారు. నమస్తే రాధా. మీకు 100 ఏళ్ళు రాధా గారు. ఈ కేసు నాకు 100 గెలుపని మా కొలీగ్స్ నాకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సెంచరీ సెలబ్రేషన్స్ ఎప్పుడని అడుగుతున్నారు. ఈరోజు మనం కేసు గెలవగానే నేనే మీకు పెద్ద పార్టీ ఇస్తాను. ఈ సిటీలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ని పార్టీకి పిలిచి వాళ్లతో మిమ్మల్ని సన్మానిస్తాను. న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజ్లో మీ ఫోటో వేయిస్తాను. అలాగే న్యూస్ ఛానల్స్లో ఈ కేసు బ్రేకింగ్ న్యూస్ అయ్యేలాగా టెలికాస్ట్ వేయిస్తాను. మీ పేరు 2 తెలుగు రాష్ట్రాలకి స్ప్రెడ్ అయ్యేలా చేస్తాను. ఏంటి స్ప్రెడ్డా? బ్రెడ్ జామ్ ఏం కాదు. ఈయన గారు ఏమంత గొప్ప ఘనకార్యం వెలగబెట్టారని అంత బిల్డప్ ఇస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. 99 డైవర్స్ కేసులు గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఓహో, 100 కాపురాలు కూల్చడం అంతా నీచమైన పని ఇంకొకటి లేదు. ఎవరైనా కలిసి సంతోషంగా ఉండాలి అంటారు. వీరేమో విడాకులు ఇవ్వాలి అని అంటున్నారు. పైగా అదేదో దేశాన్ని ఉద్ధరించే గొప్ప పని అన్నట్టు వీళ్ళ పొగడ్తలు, పార్టీలు, సన్మానాలు. మీరు మాత్రం మీ భార్యతో హాయిగా కాపురాలు చేసుకోవాలి. మీ పిల్లలు కాపురాలు చేసుకోవాలి. మేం మాత్రం విడిపోయి కొట్టుకు చావాలి. అంతేనా మీరు చదివిన న్యాయశాస్త్రం? 4 సెక్షన్లు బట్టి కొట్టి ఏకంగా నన్నే ఓడిద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టున్నావు. కోర్టు బయట మాట్లాడడం వేరు, కోర్టులో వాదించడం వేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.